హాయ్ అండి. ఈరోజైతే మా చిన్నోడికైతే అనుకున్నట్టు సైకిల్ అయితే తీసుకొచ్చినాం. ఇంతకుముందే లాక్డౌన్లో అయితే తీసుకున్నాము. అది ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి పక్కకైతే పెట్టేసినాము. 1 ఇయర్ అవుతుంది అడుగుతున్నాడు, కానీ మేమే తీసుకొని ఇవ్వలేదు. ఎందుకంటే సైకిల్ తీసుకొని ఎటంటే తిరుగుతాడు కదా, తర్వాత ట్రాఫిక్లో ఎక్కడన్నా పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి తీసుకొని ఇవ్వలేదు. కానీ మా ఆయన మాత్రం ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చిండు. మా చిన్నోడికి స్కూల్కి వెళ్ళి వచ్చే వరకంటే సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టిండ్రు. మా చిన్నోడు చూడంగానే షాక్ అయిపోయిండు. మా చిన్నోడికి సైకిల్ బాగా నచ్చిందంట. సైకిల్ అని అడుగుతుండో, అందుకనే చెప్పకుండా తీసుకొచ్చి ఇస్తే సర్ప్రైజ్ అవుతాడు కాబట్టి స్కూల్కి పంపించేసి వచ్చే వరకంటే తీసుకొచ్చి పెట్టినాము. వాడు చూడగానే ఫుల్గా ఎమోషనల్ అయ్యాడు. ఈరోజైతే నాకు సర్ది బాగా అయింది, అందుకనే గొంతు చక్కగా వస్తలేదు, ఏమనుకోకండి. సైకిల్కి అయితే మంచిగా పూజ చేసుకుంటుండు. కొబ్బరికాయ తీసుకొచ్చిండు, మంచిగా గంధం కలిపేసి బొట్లు అయితే పెట్టేసుకుంటుండు. సైకిల్ని మంచిగా రెడీ చేసేసుకొని పూజ చేసుకుంటుండు. బొట్లు అయితే పెట్టేస్తున్నాడు మంచిగా. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనుకున్న సైకిల్ వచ్చింది కాబట్టి. ఎంత మంచిగా తయారు చేస్తున్నాడో సైకిల్ని చూడండి. పిల్లలకు అనుకున్నది వస్తే చాలా సంతోషపడతారు. అనుకున్నది సాధించడంలో చాలా హ్యాపీగా ఉంటుంది. బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. హ్యాండిల్కి పూజ చేసుకుంటుండు. కొబ్బరికాయ తీసుకొచ్చుకున్నాడు. కొబ్బరికాయ అయితే కొట్టుకుంటుండు. అనుకున్న కోరిక నెరవేరు.